శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 83వ శ్లోకం గురించి చెప్పుకుందాం. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసికో భాడమకృతం యదగ్రే దృశ్యంతే దశశర ఫలాః పాదయుగళీ నఖాగ్రఛద్మాన సురమకుట సాణైక నిశితాః. ఇందులో శంకరులు అమ్మవారి యొక్క జంఘాలను వర్ణించారు. జంఘాలు అంటే పిక్కలు అన్నమాట. ఓ పార్వతి, మన్మధుడు పరమేశ్వరుని జయించాలి అని సంకల్పించి తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలను రెండింతలు చేసుకుని, అంటే రెండింతలు అంటే 10, వాటిని పదును పెట్టుకోవడానికి నీ 2 పిక్కలు అనే అమ్ముల పొదలను తయారు చేసుకున్నాడు. ఇది నిజం. ఆ పిక్కల చివర పాదాలకు సంబంధించినటువంటి గోళ్ల కొనలు అనే మిషతో దేవతల కిరీటాలు అనే ఆకురాళ్ల చేత బాగా పదును పెట్టబడినగా కనబడుతున్నాయి. అంటే అమ్మవారి 2 జంగాలు 2 అమ్ములు పొదులుగా, పాదాల కొనలు బాణాలుగా చక్కగా కల్పించబడ్డాయి. ఆ తల్లికి దేవతలు కిరీటాలతో నమస్కరిస్తూ ఉండగా ఆ నఖాగ్రాలు రాపిడి పొందుతున్నాయి. ఆ తల్లి సర్వదేవ నమస్కృత, అందువల్ల అలా కనిపిస్తున్నాయి. ఇదే లలితా సహస్రంలో స్మరతూణాభజంగిక అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే. పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘే తే విషమ విసికః బాడం అకృత. నిషంగౌ జంఘేతే విషమ విసిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశర ఫలాః పాదయుగళి నఖాగ్రఛద్మానః సుర మకుట సాణైక నిశితాః. యదగ్రే దృశ్యంతే దశశర ఫలాః పాదయుగళి నఖాగ్రఛద్మాన సురమకుట సాణైక నిశితాః. హే గిరిసుతే, ఓ గిరికుమారి, విషమ విసికః అంటే బేసి సంఖ్య గల, అంటే 5 బాణాలు కలిగిన వాడు పంచబాణుడు అంటే మన్మధుడు, రుద్రం హరుణ్ణి అంటే శివుణ్ణి, పరాజేతుం ఓడించుటకు, ద్విగుణ శరగర్భౌ ద్విగుణీకృతములైన అంటే రెండింతలుగా చేయబడినటువంటి శర పంచబాణములు అంటే 5 × 2 10 అన్నమాట. గర్భే గర్భమునందు, నిషంగౌ తూణీరములను అంటే అమ్ముల పొదులను, తే నీ యొక్క, జంఘే పిక్కలను అంటే మోకాళ్ళ కింద భాగాన్ని, అకృత చేసినాడు, బాఢం ఇది నిజం, ఎత్ అగ్రే ఎదగ్రే ఏ అమ్ముల పొదల ముందు భాగములందు, పాదయుగళి అడుగుల జంట యొక్క, నఖాగ్ర 10 వేళ్ళు ఉన్నటువంటి గోళ్ళు చివర్ల యొక్క, ఛద్మానః నెపము కలవై, సుర ఇంద్రాదులగు దేవతల యొక్క, మకుట కిరీటములు అనేటటువంటి, సాణ అంటే సానరాళ్ళు, సాన పెడతాం చూడండి, అది సానరాళ్ళ యందు ఏకనిశితాః ముఖ్యముగా పదును పెట్టబడినవై, దశ రెండింతలై అంటే 10 అయినటువంటి, శర పంచబాణముల యొక్క 2 5 అంటే 10 బాణాలు అయ్యావి, 10 అయిన బాణముల యొక్క, ఫలాహ ఉక్కుతో చేయబడినటువంటి బాణాగ్రములు అంటే శరముల మొనలు, దృశ్యంతే కనబడుతున్నాయి. ఇందులో అమ్మవారి యొక్క కాలి పాదాలను, కాలి గోళ్లను, పిక్కలను వర్ణించారనమాట. ఇందులో ఏమని చెప్తున్నారు, అమ్మ యొక్క జంఘాలు, కాలి పిక్కలు ఎలా ఉన్నాయట, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక అని లలిత శాస్త్రంలో చెప్పారు. స్మరతూణ ఆభ అంటే, స్మరతూణ అంటే మన్మధుడి యొక్క అమ్ముల పొదులు, సుందరంగా ఉన్న అమ్ముల పొదుల్లా ఉన్నాయిట. వాటిని ఒకసారి మనం భావిస్తే అమ్మవారి యొక్క పిక్కల్ని, అమ్ముల పొదలు ఎలా ఉంటాయి, పైన ఒక డిప్పలా ఉండి కిందకి కొనగా ఉంటాయి. అవి ఇక్కడ బోర్లించారనమాట. అంటే తిరగేసి ఉంచితే కనుక ఎట్లా వచ్చింది అమ్మకి అన్వయం చెప్పేటప్పుడు అవి రివర్స్ చేస్తే కనుక ఎలా ఉంటాయో అలా ఉన్నాయట అమ్మ కాలి పిక్కలు. పరాజేతుం రుద్రం అంటే మళ్ళీ మన్మధుడు శివుని దగ్గర ఓడిపోయి
ఎలాగైనా సరే ఆయన్ని ఓడించాలి అని చెప్పి చాలా తపన పడితే దానికి మళ్ళీ అమ్మనే ఆధారంగా చేసుకున్నాడు. ఎలాగా? మన్మధుడు ఏం చేశాడు, ఇదివరకు నా దగ్గర 5 బాణాలుండేవి. ఒక అమ్ముల పొది ఇంతకుముందు రథం కదా! తవ ముఖమిదం మన్మథ రథం అని చెప్పి అమ్మవారి ముఖాన్ని రథంగా చేసుకున్నాడు. ఏంటి ఆయనకి 2 చక్రాలు ఉంటే ఈయన రథానికి 4 చక్రాలు ఉన్నాయి అని చెప్పి అమ్మ కపోలాలు ఆ కుండలాలు అందులో ప్రతిబింబిస్తుంటే 4 చక్రాలు అని చెప్పి మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ రథం తీసుకున్నాడు, ఇక్కడ అమ్ముల పొదిను బాణాలు తీసుకుంటున్నాడు. అంటే మామూలుగా ఈయనకి 5 బాణాలు ఉంటాయి, పంచబాణాలు కదా, పుష్ప బాణాలు 5 పుష్ప బాణాలు ఉంటాయి. కానీ అవి సరిపోవు కదా, ఒక అమ్ముల పొది అంటే ఒక 5 బాణాలు ఒక అమ్ముల పొది. దాన్ని ఇప్పుడు సరిపోదు కాబట్టి ద్విగుణీకృతం చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే 2 అమ్ముల పొదులు అటు ఇటు పెట్టుకుని దానికి మళ్ళీ అందులో 5 ఇందులో 5 ఒక 10 బాణాలు అనమాట. అలాగ పెట్టుకుందామని చెప్పి అనుకున్నాడు. దానికి ఏం చేశాడు, ఇదివరకు నా దగ్గర 5 బాణాలు ఉన్నాయి, ఒక అమ్ముల పొది ఉండేది, అది సరిపోదు, 2 అమ్ముల పొదులు అటు ఇటు 5 బాణాలు కలిపి ఉండాలి అని అవి తీసుకున్నాడు. అవి తీసుకుని చూశాడు. అప్పుడు అమ్మ కాలి పిక్కలు అలా కనబడ్డాయట. అమ్మ కాలి పిక్కలు 2 కాళ్ళు 2 అమ్ముల పొదుల్లా కనిపించాయి. మరి బాణాలేవి, ఇటు 5 అటు 5 10 ఉండాలి కదా. అంటే అమ్మ పాదముల యొక్క గోళ్ళ కొనలు, ఆ కొనల్నే బాణాగ్రముల్లాగా మెరుస్తున్నాయి అన్నమాట, ఆ గోళ్ళ చివర్లు. ఆ గోళ్ళతో ఉన్న వేళ్ళు 5 అంటే ఇటు 5 అటు 5 ఉన్నాయి. అంటే అమ్ముల పొదులు బాణాలలాగా ఉన్నాయిట అవి. అంటే కాలివేళ్ళు 2 కాళ్ళు కలిపితే 10, అక్కడికి ద్విగుణీకృతం అయ్యాయి కదా. ఒక అమ్ముల పొది కాస్త 2 అయ్యాయి, 5 బాణాలు కాస్త 10 అయ్యాయి. అయితే ఈ బాణాగ్రాలకి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉండాలి కదా. ఆ బాణం ములుకులు పదును పెట్టుకోవాలి, లేకపోతే అవి పనిచేయవు. దేన్నైనా కొట్టినా కూడా దానికి ఉపయోగం ఉండదు. అప్పుడు మరి ఆ కాలి గోళ్ళని బాణం ములుకులు అని చెప్పాం కదా, మరి దాన్ని పదును ఎలా పెట్టాలి? ఎలా పెడుతున్నాడంటే, మరి అమ్మ కాలి గోళ్ళకి పదును అంటే ఏంటి, నఖాగ్రచద్మాన సురమకుట సాణైక నిశితాహ. అంటే దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ నమస్కారం చేసిన వాళ్ళందరూ ఎలా చేస్తారు, వాళ్ళ కిరీటాలతో సహా తల వంచి అమ్మ కాళ్ళకి తగిలేటట్టుగా తల వంచి కిరీటాలు తగిలేట్టుగా నమస్కారం చేస్తారు. అలాగా నమస్కారం చేసేటప్పుడు మాటి మాటికి అలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ కిరీటాలు తగులుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ కిరీటాలు తగులుతున్నప్పుడు ఆ కిరీటాల్లో మళ్ళీ మణులు రత్నాలు బంగారపు ధాతువు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తగిలి అమ్మ కాళ్ళకి ఆ గోళ్ళు పదునెక్కుతున్నాయట. ఆ విధంగా అమ్మ కాలి గోళ్ళు అనేటటువంటి బాణపు మొనలను దేవతల యొక్క కిరీటాలకు ఉండేటటువంటి మణులు రత్నాలు ఈ బంగారము ఇవన్నిటితో కూడా కలిపి అవి పదును పెట్టుకుంటున్నట మన్మధుడు. ద్విగుణ శరగర్భవు అంటే శరగర్భంలో అమ్ముల పొదలు తల్లి యొక్క కాలి పిక్కలు ద్విగుణ రెట్టింపయ్యాయి. అంటే ఒకటి ఉంది, రెండైంది. రెండైనటువంటి అమ్ముల పొది వలె ఉన్నటువంటి ఆ పాదాల్లో నుంచి ఆ కిందకి కనబడుతున్నటువంటి గోళ్ళు బాణములు వెలికి వచ్చాయా అన్నట్లుగా కనిపిస్తున్నాయట. అంటే ఆ తల్లి శివుణ్ణి జయించింది. అమ్మ శివుణ్ణి జయించిన అమ్మ అనమాట. అంటే మన్మధుడి వల్ల కాలేదు. అక్కడ ఇప్పుడు ఈ 2 అమ్ముల పొదలే జయించగలిగాయి అన్నమాట. అంటే వశం చేసుకున్నాయి శివుణ్ణి అని. అమ్మ అంటే శివుణ్ణి వశం చేసుకునేటటువంటి ఇచ్ఛాశక్తి స్వరూపిణి అని తెలియచేస్తున్నారు ఇక్కడ మనకి శంకర్లు. నిషంగౌ జంఘేతే విషమ విసికో బాడమకృత. ఈ విధంగా నీ యొక్క జంగలు అంటే పిక్కలు మన్మధుని యొక్క అమ్ముల పొదలు అనుకుంటున్నారమ్మా అని అనడం ఇక్కడ యొక్క శంకరుల యొక్క ఆంతర్యం అన్నమాట. అవి తీసుకుని ఆయన జయించేశాడనమాట ఆ విధంగాను. అయితే అంటే జంగమ అంటే ఇక్కడ పిక్క, అమ్మవారి పిక్కలు స్మరుని తూణముల వలె ఉన్నాయి. అంటే స్మరుడు అంటే మన్మధుడు, ఈ తూణము అంటే బాణాలు పెట్టుకునే పొది అని అర్థం. దీన్నే అమ్ముల పొది అంటాం. వర్షాకాలంలో ఆరుద్ర పురుగులని ఎర్రని పురుగులు పుట్టి ఆరుద్ర పురుగులు అనేటటువంటి ఎర్రని పురుగులు పుట్టి కాసేపు ఎగిరి చస్తూ ఉంటాయి. ఈ మన్మధుని పుష్పబాణాలకు ఈ ఆరుద్ర పురుగుల వంటి రంగులు చెక్కబడి ఉంటాయి. మొత్తం మీద
అంటే ఈ నామార్థం వర్షాకాలంలో పుట్టి ఎర్రని రంగుతో ప్రకాశించే ఆరుద్ర పురుగులతో చెక్కబడినటువంటి మన్మధుడి అమ్ముల పొదులు ఎలా ఉంటాయో అటువంటి పిక్కలు గల అమ్మవారు, పిక్కలు ఉన్నటువంటి అమ్మవారు అటువంటి పిక్కలు కలిగి ఉందన్నమాట తల్లి. ఇంద్ర శబ్దానికి అధిపతి అని అర్థం అనమాట. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక అని మనకి లలిత శాస్త్రంలో చెప్తారు. అంటే గోప శబ్దానికి సూర్యభగవానుడు అనే అర్థాలు ఉన్నాయి. అంటే అమ్మవారి పిక్కలు ఆధిపత్యాన్ని జ్ఞానాన్ని కూడా ఇచ్చేవి అని చెప్పి అంతరార్థం. మనకి స్మరించినంతనే కోరికలు ఇచ్చే తల్లి అని చెప్పి నిగూఢార్థం అన్నమాట. తీరని కోరికలతో బాధపడే వారికి ఈ నామం చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. అంతటి మహిమాన్వితమైనవి ఆ తల్లి యొక్క పిక్కలు. అటువంటి పిక్కలు కలిగినటువంటి తల్లికి నమస్కరించుకుంటూ మనము ఈ శ్లోకాన్ని జపం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. దాన్ని 1000 సార్లు. దీనివల్ల ఏంటంటే గజ తురగ సైన్య స్తంభనం అవుతుందిట. గుడపాయసం దీనికి నివేదన. ఇంత గొప్పగా మనకి ఆ తల్లి యొక్క పిక్కలని జంఘాలని వర్ణించి చెప్పారు. హిమగిరి సుత మన్మధుడు రుద్రుణ్ణి ఓడించడానికి తన 5 బాణాలు చాలవని చెప్పి వాటిని మళ్ళీ 10 బాణాలు చేసుకోవాలని అనుకుని నీ పిక్కలను అమ్ముల పొదులుగాను కాలివేళ్లను బాణాలుగాను ఆ నఖాగ్రాలు అంటే గోళ్ళ చివర్లను బాణాల కొనలందు పదును పెట్టి ఉంచిన ఉక్కు ముక్కలుగా భావించుకున్నాడు. ఈ విధంగా అవన్నీ పెట్టుకుని ఆయన రుద్రుణ్ణి జయించడానికి వెళ్ళాడనమాట. అంటే నమస్కరిస్తున్నటువంటి దేవతల కిరీటాల్లోని మణులనే ఒరిపిడి రాళ్ళచే ఆ నఖాగ్రాలను అంటే గోళ్ళ యొక్క చివర్లను ములుకులు పదును పెట్టబడినవి అని చెప్పి చెప్తున్నారనమాట. అది ఈ శ్లోకం యొక్క భావార్థం. కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.